హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సోనీ. వెల్కమ్ బ్యాక్ టు అమ్మతో వంట. ఈరోజు రెసిపీ వచ్చేసి వెజిటేబుల్ పకోడాని ఎలా చేయాలో చూపించబోతున్నాను. మంచి స్నాక్ టైం రెసిపీ అండి. చాలా ఈజీగా చేసేయచ్చు. ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. నేను ఇక్కడ ఒక మీడియం సైజ్ క్యాబేజ్ని తీసుకున్నాను. ఇలాగ కట్ చేసుకొని ఒకసారి వాటర్తో వాష్ చేసి ఒక గిన్నెలోకి వేసుకొని, నేను ఇక్కడ ఒక 3 ఆలు అలాగే ఒక క్యారెట్ని ఇలాగ పొడవు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ఇప్పుడు ఇందులోకి ఒక పెద్ద సైజు ఆనియన్‌ని కూడా ఇలాగ పొడవు ముక్కలుగా కట్ చేసుకొనైతే వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 4, 5 పచ్చిమిర్చీలను కూడా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే గుప్పెడు కొత్తిమీరను కూడా సన్నగా చాప్ చేసుకొనైతే వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి టేస్ట్‌కి సరిపడా సాల్ట్‌ని వేసి ఇదంతా బాగా కలిసేలాగా అయితే ఒకసారి కలుపుకోవాలి. ఇలాగా అంతా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 కప్పు దాకా శనగపిండిని వేసుకోవాలి. నాకు ఇక్కడ శనగపిండి కాస్త తక్కువ అనిపించింది. సో నేను ఎక్స్ట్రా హాఫ్ కప్పు ఇంకొకసారి అయితే యాడ్ చేశాను. నేను ఇక్కడ కొంచెం కూడా వాటర్ యాడ్ చేయలేదండి. క్యాబేజ్లోనే వాటర్ కంటెంట్ ఉంటుంది కదా, అదే సరిపోతుంది. ఇలాగ మొత్తం కలిపేసుకున్న తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా బియ్యపు పిండి, హాఫ్ టీ స్పూన్ వంట సోడా, 1 టీ స్పూన్ దాకా జీలకర్ర, ధనియాల్ని బరకగా గ్రైండ్ చేసుకొని వేసుకోవాలి. అలాగే టేస్ట్‌కి సరిపడా కారం కూడా వేసుకొని ఇదంతా బాగా కలిసేలాగా అయితే కలుపుకోవాలి. సో నేను ముందు చెప్పినట్టుగానే కొంచెం కూడా వాటర్ అయితే యాడ్ చేయలేదు. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి, ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్‌లో ఉంచి వెజిటబుల్ పకోడాస్‌ని అయితే ఆయిల్‌లో అయితే డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలాగ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. నాకు ఇక్కడ పకోడాస్ అయితే బాగా ఫ్రై అయ్యాయి. నేను తీసేస్తున్నాను. ఇలాగ ఒకటి తర్వాత ఒకటి అన్ని పకోడాస్ అయితే నేను ఫ్రై చేసుకున్నాను. సో అంతే అండి. ఎంతో టేస్టీగా, క్రిస్పీగా ఉండే వెజిటబుల్ పకోడా అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఎలాగో పిల్లలకి స్కూల్ ఓపెన్ అయింది కదా, ఈవినింగ్ టైమ్స్ స్కూల్ నుంచి రాగానే స్నాక్స్ లాగా చేసి పెట్టడానికైతే చాలా బాగుంటాయి. ఒక్కసారి ట్రై చేసి చూడండి. చాలా ఈజీ ప్రాసెస్, చాలా తక్కువ టైంలో అయితే చేసేయచ్చు. మరి మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి చూడండి. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.